బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేస్తున్నారు ఎంపీడీఓస్. మీరందరూ కూడా ఎవరైతే అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉన్నారో యూ గో అండ్ మీట్ యువర్ ఎంపీడీఓస్. సో అక్కడ ఉన్న రియల్ బెనిఫిషరీస్ ఎవరైనా పూర్ పీపుల్ వారికి ఇస్తే వారు సరిగా చేసుకుంటారని ఉన్న వారికి ఐడెంటిఫై చేసి మీరు లిస్ట్ ఇవ్వండి వారికి. అర్థమైందా? సిన్స్ యు ఆర్ ఇన్ టు దిస్ యువర్ డిపార్ట్మెంట్ ఇదే కాబట్టి దాని నుంచి మంచి లోన్ వారు డిపార్ట్మెంట్ నుంచి కార్పొరేషన్ నుంచి ఇస్తున్నారు, బ్యాంక్ నుంచి కూడా లేదు. సో లిస్ట్ తయారు చేసి గో అండ్ మీట్ యువర్ ఎంపీడీఓస్. మీకున్న ఇష్యూస్ని యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ద ఎంపీడీఓస్. సో అందరూ కూడా వారికి ఎంపీడీఓస్ లిస్ట్ ఇచ్చేటట్లు చూడండి. వారి మండలికి టార్గెట్ ఇచ్చి ఉన్నారు ఈ డైరీకి సంబంధించి. సెన్సస్ పైన ఫోకస్ చేయండి. మీకు జనవరి 31 టైం దాని లోపల కంప్లీట్ చేసేసేయండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఫార్మర్ డెవలప్మెంట్. సో అది కూడా ఇంకా చేయాల్సినది ఎక్కువ ఉంది. 1200 acres ఉన్నప్పుడు 750 దాకా చేసి ఉన్నారు. అది కూడా ఐ హోప్ నేను కంప్లీట్. దెన్ మీకు క్యాటిల్ షెడ్స్ అది నరేగా నుంచి వారు చేస్తున్నారు. సో దాంట్లో ఉన్న పొటెన్షియల్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి కోఆర్డినేట్ చేసుకోండి విత్ యువర్ ఎంపీడీఓస్ ఫర్ లోన్స్ ఇప్పించడానికి. వారు కూడా జనవరి వరకు టైం ఉంది. సో దాని ముందు మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి లిస్ట్ ఇవ్వండి. అండ్ అదర్ వ్యాక్సినేషన్స్ మీరు 98-99% చేసి ఉన్నారు. బట్ ఎక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే సో యువర్ రెస్పాన్స్ షుడ్ బి వెరీ క్విక్ ప్రొయాక్టివ్గా ఉండాలి. సో దట్ మీరు అందరూ కూడా ఫీల్డ్లో చుట్టూ తిరగాలి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేము చెప్తాము, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా మీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వెటనరీ అసిస్టెంట్స్ ఉన్నారు. అందరూ కూడా ప్రజల దగ్గర యూ షుడ్ గో టు దెమ్ అండ్ వారు ఎక్కడి నుంచి కూడా నాకు కంప్లైంట్ రాకూడదు, మీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఫీల్డ్కి రావట్లేదు అనేది కంప్లైంట్స్ రాకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. సో మీరు అందరూ కూడా యూ సెండ్ యువర్ స్టాఫ్స్ టు ద ఫీల్డ్, బీ ప్రోయాక్టివ్. అండ్ ఏదైనా అడ్వర్స్ న్యూస్ ఏదైనా అంటే టేక్ ఇట్ అస్ అ పాజిటివ్. మనకు సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ ఏదైనా ఉంటే దాంట్ని మనకు తెలియజేయడానికి చెప్తున్నారని తీసుకోండి. సో దానికి కూడా వెంటనే యూ రెస్పాండ్ టు దట్. ఏంటి ఏదైనా నిజంగానే లోపాలు ఉంటే సరి చేసుకో. ఏ కంప్లైంట్స్ వచ్చినా దానికి పూర్తిగా వారికి సొల్యూషన్ ఇవ్వాలి, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు చేయగలుగుతారో చేయలేరు, చేయగలిగినది వెంటనే చేసేసేయాలి, చేయలేదనేది చేయలేము అని చెప్పాలి. సో ఓవరాల్ యువర్ బిహేవియర్ టువర్డ్ బిహేవియర్ అనేది ఉండాలి. వారితో ఎవరు వచ్చినా మీ ఆఫీస్కి వచ్చినా వారితో సరిగా మాట్లాడాలి, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద కామన్ ఇన్స్ట్రక్షన్స్ అప్లికబుల్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పినదే మీరు గవర్నమెంట్ అంటే కింద స్థాయిలో మీ విలేజ్ లెవెల్ స్టాఫ్స్ ఎవరు ఉన్నారో వారు ఎలా పీపుల్తో బిహేవ్ చేస్తున్నారో దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద గవర్నమెంట్. దే ఆర్ నాట్ వర్కింగ్ దేర్ అస్ ఇన్ ద ఇండివిజువల్ కెపాసిటీ, దే ఆర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్. సో వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద గవర్నమెంట్. సో వారి బిహేవియర్ ప్రాపర్గా ఉండాలి. వారు సరిగా చేస్తున్నారా లేదా, వారు సరిగా బిహేవ్ చేస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత ఆఫీసెస్కి ఉంది. సో దాన్ని అర్థం చేసుకుంటూ మీరు మీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ని చేయాలి ఇన్ అలైన్మెంట్ విత్ ద విషన్. మేడం ప్లస్ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటుంది మేడం. మనకి ఈ ఇయర్లో మినీ సర్జరీస్ 686 చేయడం జరిగింది. టైల్ ఆంపిటేషన్ అయితే, ఆన్ ఆంపిటేషన్ అయితే, ట్రీట్మెంట్ పైపాల్ సర్జరీ, చిన్న చిన్న సర్జరీస్ మైనర్వి 686 చేయడం జరిగింది మేడం. అట్ ద సేమ్ టైమ్ మేజర్ సర్జరీస్ 181 చేయడం జరిగింది మేడం. సిజేరియన్ పర్ప్స్లో డాగ్స్లో సిజేరియన్ అయితే ఏమి, హిస్టెక్టమీ అయితే ఏమి, ఆ విధమైన పెద్ద మేజర్ ఆపరేషన్ 118, టోటల్ 867 మన ప్రకాశం జిల్లాలో సర్జరీస్ జరగడం జరిగింది. స్టేట్లో కూడా మనం హైయెస్ట్ సర్జరీస్ బీపీస్లో కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ హ్యాపీ టు ఇన్ఫార్మ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్. సెన్సస్ పైన ఫోకస్ చేయండి. మీకు జనవరి 31 టైం దాని లోపల కంప్లీట్ చేసేసేయండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఫార్మర్ డెవలప్మెంట్. సో అది కూడా ఇంకా చేయాల్సినది ఎక్కువ ఉంది. 1200 acres ఉన్నప్పుడు 750 దాకా చేసి ఉన్నారు. అది కూడా ఐ హోప్ నేను కంప్లీట్. దెన్ మీకు క్యాటిల్ షెడ్స్ అది నరేగా నుంచి వారు చేస్తున్నారు. సో దాంట్లో ఉన్న పొటెన్షియల్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి కోఆర్డినేట్ చేసుకోండి విత్ యువర్ ఎంపీడీఓస్
ఫర్ లోన్స్ ఇప్పించడానికి. వారు కూడా జనవరి వరకు టైం ఉంది. సో దాని ముందు మీరు ఐడెంటిఫై చేసే వాళ్ళకి లిస్ట్ ఇవ్వండి. అండ్ అదర్ వ్యాక్సినేషన్స్ మీరు 98-99% చేసి ఉన్నారు. బట్ ఎక్కడ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే సో యువర్ రెస్పాన్స్ షుడ్ బి వెరీ క్విక్, ప్రొయాక్టివ్గా ఉండాలి. సో దట్ మీరు అందరూ కూడా ఫీల్డ్లో చుట్టూ తిరగాలి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేము చెప్తాము, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా మీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వెటనరీ అసిస్టెంట్స్ ఉన్నారు. అందరూ కూడా ప్రజల దగ్గర యూ షుడ్ గో టు దెమ్ అండ్ వారు ఎక్కడి నుంచి కూడా నాకు కంప్లైంట్ రాకూడదు, మీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఫీల్డ్కి రావట్లేదు అనేది కంప్లైంట్స్ రాకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. సో మీరు అందరూ కూడా యూ సెండ్ యువర్ స్టాఫ్స్ టు ద ఫీల్డ్, బీ ప్రోయాక్టివ్. అండ్ ఏదైనా అడ్వర్స్ న్యూస్ ఏదైనా అంటే టేక్ ఇట్ అస్ అ పాజిటివ్. మనకు సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ ఏదైనా ఉంటే దాంట్ని మనకు తెలియజేయడానికి చెప్తున్నారని తీసుకోండి. సో దానికి కూడా వెంటనే యూ రెస్పాండ్ టు దాట్. ఏంటి ఏదైనా నిజంగానే లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. ఏ కంప్లైంట్స్ వచ్చినా దానికి పూర్తిగా వారికి సొల్యూషన్ ఇవ్వాలి, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు చేయగలుగుతారో చేయలేరు, చేయగలిగినది వెంటనే చేసేసేయాలి, చేయలేదనేది చేయలేము అని చెప్పాలి. సో ఓవరాల్ యువర్ బిహేవియర్ టువర్డ్స్ బిహేవియర్ అనేది ఉండాలి. వారితో ఎవరు వచ్చినా మీ ఆఫీస్కి వచ్చినా వారితో సరిగా మాట్లాడాలి, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద కామన్ ఇన్స్ట్రక్షన్స్ అప్లికబుల్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పినదే మీరు గవర్నమెంట్ అంటే కింద స్థాయిలో మీ విలేజ్ లెవెల్ స్టాఫ్స్ ఎవరు ఉన్నారో వారు ఎలా పీపుల్తో బిహేవ్ చేస్తున్నారో దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద గవర్నమెంట్. దే ఆర్ నాట్ వర్కింగ్ దేర్ అస్ ఇన్ ద ఇండివిజువల్ కెపాసిటీ, దే ఆర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్. సో వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద గవర్నమెంట్. సో వారి బిహేవియర్ ప్రాపర్గా ఉండాలి. వారు సరిగా చేస్తున్నారా లేదా, వారు సరిగా బిహేవ్ చేస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత ఆఫీసెస్కి ఉంది. సో దాన్ని అర్థం చేసుకుంటూ మీరు మీ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ని చేయాలి ఇన్ అలైన్మెంట్ విత్ ద విషన్. వాటర్ కూడా కొన్ని రెయిన్ఫెడ్ ట్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. యాక్చువల్గా జిల్లాలో 264 ట్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంత వర్షాలు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కేవలం మనకు 1-2 ట్యాంక్స్ మాత్రమే వాటర్. సో ఎక్కువగా కెనాల్ ఫెడ్ ఏదైతే ఉందో ఆ కెనాల్ ఫెడ్ ట్యాంక్స్ వస్తున్నాయి, కానీ రెయిన్ఫెడ్ ట్యాంక్స్ కూడా పార్షల్గా 2 months 3 months వాటర్ వస్తుంది, కానీ స్ట్రక్చర్గా కావాల్సింది వాటర్ రావడం లేదు మేడం. సో మనకు ఈ వాటర్ ట్యాంక్స్ క్వశ్చన్ యాక్చువల్గా 264 ట్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా 160 ట్యాంక్స్ నాట్ రిసీవ్ వాటర్, 102 ట్యాంక్స్ వచ్చాయి. వాటర్ కూడా మనం ఆ సొసైటీ పరిధిలో ఉన్న చెరువులు డిస్పోజ్ చేస్తున్నాం. టోటల్గా ఇప్పుడు దాకా 40 ట్యాంక్స్ డిస్పోజ్ చేయడం జరిగింది. సో దీనికి యాక్షన్ ప్లాన్ మనం ఏం చేస్తున్నాం అంటే మేడం, యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకు ఏదైనా సరే ఇచ్చేస్తాం మేడం. ఎందుకంటే రీసెంట్ రేట్స్ వల్ల కొన్ని వాటర్ రావడం జరిగింది మేడం. సో తర్వాత మనకి ఏంటంటే మేడం ఇప్పుడు ఆన్లైన్లో ఉంది, ఇప్పుడు అవి డిస్పోజల్ ఆన్లైన్లో చేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి. సో పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాలి మేడం. జనరల్గా సొసైటీస్ ఏంటంటే అనంతవరం అనే ఏరియాలో 204 ఎకరాలు రెడీగా ఉంది మేడం, అవి చేయొచ్చు. కాకపోతే అక్కడ ఇప్పుడు రీసర్వే అయ్యి ఎల్పీ నెంబర్స్ ఇష్యూ చేస్తారు మేడం. సేమ్ ఎల్పీ నెంబర్స్ సాఫ్ట్వేర్లో వెబ్లైన్ ఇంకా అప్డేట్ చేసి ఉండలేదు మేడం. వెబ్లైన్లో లేదా మీ సాఫ్ట్వేర్లో? మా సాఫ్ట్వేర్లో లేదు మేడం. మీ సాఫ్ట్వేర్లో సర్వే నెంబరే ఉంది? సర్వే నెంబరే ఉంది మేడం. ఎల్పీ నెంబర్ వేసి ఇంకా అప్డేట్ చేయలేదు మేడం. చేస్తుంది మేడం, అవన్నీ కూడా వెబ్లైన్లో లేవు మేడం. మీరు వెరిఫై చేశారా? వెరిఫై చేశాం మేడం. తహసీల్దార్ని కలిసారా? తహసీల్దార్ గారిని కలిసాం మేడం. మీ రిప్రజెంటేషన్స్ అన్ని రాసి